పంజాబ్ కింగ్స్ మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. ఆదివారం నిన్న గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట గుజరాత్ బౌలర్లు విజృంభించడంతో పంజాబ్ 142 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని శుభమన్ గిల్ సేన మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. గుజరాత్ కి ఇది 4వ విజయం కాగా పంజాబ్ కి ఇది 6వ ఓటమి. స్వల్ప ఛేదంలో గుజరాత్ తడబడుతూ లేస్తూ ప్రయాణం సాగించింది. లక్ష్యం చిన్నదే కావడంతో టైటన్స్ బ్యాటర్లు మందకోడిగా బ్యాటింగ్ చేశారు. మ్యాచ్ మధ్య భాగంలోకి వచ్చేసరికి అదే వారికి తలనొప్పి తెచ్చిపెట్టింది. కీలక సమయాల్లో లియామ్ లివింగ్స్టోన్, శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్లను పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ ఆసక్తి రేగెత్తించింది. ఆ సమయంలో రాహుల్ తెవాటియా ఎంత విలువైన ఆటగాడో నిరూపించాడు. విజయానికి చివరి 4 ఓవర్లలో 38 పరుగులు కావాల్సి ఉండగా తెవాటియా బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో 18 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగుల నాటౌట్ తో నిలిచాడు. ఇక అంతకుముందు పంజాబ్ బ్యాటర్లకు వారి సొంత గడ్డపైనే గుజరాత్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఒకవైపు వికెట్లు తీస్తూ మరోవైపు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తూ ముచ్చెమటలు పట్టించారు. ప్రభస్ సిమ్రాన్ సింగ్ 35 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత అంతో ఎంతో రాణించిన వాడు హరిప్రీత్ బారు. మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇక ఆ లక్ష్యాన్ని గుజరాత్ టైటన్స్ 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల టేబుల్లో 9వ స్థానానికి పడిపోయింది. అంటే ఆర్సీబీ సరసన చేరిందన్నమాట.